సో మనిషిలో మానవతా విలువలు, నైతిక విలువలు నశించిపోతున్నాయని చెప్పేసి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అది ఎందుకు అంటే, ఎందుకని చెప్పాల్సిన అవసరం లేదు, చాలా తగ్గిపోయినాయి అని చెప్పేసి ప్రతి వ్యక్తి కూడా గుర్తించగలుగుతారు తనకు తాను. కాకపోతే ఏంటంటే, మరి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించేదానికి ఎందుకు వచ్చింది అంటే, 2017లో మహారాష్ట్రలో కాంగ్రెస్ కార్పొరేటర్ మనోజ్ అనే ఒక అతని హత్య జరిగింది. సో జరిగిన తర్వాత అతని దగ్గరి బంధువు ప్రశాంత్ అనే అతనితో పాటు మరొక 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సో దానికి సంబంధించిన విచారణ కోర్టుకు వచ్చింది. సో దాదాపుగా దానికి గాను 200 మంది సాక్ష్యాలను ప్రవేశపెట్టారు. అయితే 200 మంది సాక్ష్యాల్లో మళ్ళీ ఒక 75 మంది సాక్ష్యాలు ఇంకా మేము రికార్డ్ చేయలేదు కాబట్టి టైం కావాలని అడిగినారు. అప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం ఏంటంటే, ఒక హత్యకు సంబంధించి 200 సాక్ష్యాలు ఏంది, 200 మందిని విచారించడం ఏంది, అసలు ఇంత నైతికత లేకుండా, నైతిక విలువలు లేకుండా, మానవతా విలువలు లేకుండా ఎలా సమాజం ముందుకెళ్తూ ఉంది అని ప్రశ్నించింది. అలాగే వచ్చేసి మళ్ళొకటి కూడా వ్యాఖ్యానించింది, అమెరికా లాంటి దేశాల్లో సాక్షుల రక్షణ కోసం వ్యవస్థ ఉంటుంది, మరి ఇక్కడ ఇలాంటిది లేకపోవడం అనేది బాధపడదగ్గ విషయం అని చెప్పింది. సో ఓవరాల్గా చూసినప్పుడు ఒక వ్యక్తి హత్యని ఎంతోమంది చూసుంటారు, కానీ ఒక్కడు కూడా ముందుకు రాడు. దానివల్ల ఏమైపోయిందంటే, ఈ 200 మంది సాక్ష్యాలు విచారించాల్సిన అవసరం వస్తుంది. మరి దీనికి కారణం పెరిగితనం అనాలనా, లేకపోతే నైతిక విలువలు లేవనుకోవాలన్నా, మానవతా విలువలు లేవనుకోవాలన్నా, బాధ్యతారాహిత్యం అనుకోవాలన్నా, ఏమనుకోవాలనేది మరి ప్రతి ఒక్కళ్ళు జవాబుదారీగా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇది కోర్టు చెప్పడమే కాదు, అందరి బాధ్యత కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.